హలో గైస్, నేను మీ అమిత్ ఫ్లాగర్ 28 ఈరోజు అయితే గుట్ట మీద ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసినాం. లోపలైతే వచ్చేసినాం గైస్. చూడండి, మొత్తం చెట్లు అయితే ఉన్నాయి. గార్డెన్ కూడా చూపిస్తాం మీకుంది. గుడిలో అయితే ఉంది గైస్. మెట్లు అయితే ఎక్కుతున్నాం, పైనకి అయితే వెళ్తున్నాం గైస్. ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది గైస్. ఆఫ్టర్నూన్ వచ్చినాం. చూడండి, చాలా మంది అయితే ఉన్నారు. సాటర్డే కాబట్టి వచ్చినాం గుడికి. ఇంకా లోపల పోయి మొత్తం చూపిస్తాం గైస్ మీకు. మేము లోపల వచ్చేసినాం, కిందికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కూడా గణపతి దేవుడు ఉంటాడు. ఇక్కడ మీకు చూపిస్తున్నాం చూడండి, గణపతి విగ్రహం అయితే ఉంటుంది లోపల. మాడొచ్చి దేవుడికి అయితే మొక్కేస్తాం. నేనైతే వీడియో తీస్తున్నా గైస్. నేను చూడండి, పైన లోటస్ అయితే ఉంది. దానికి గణపతి దేవుడు విగ్రహం అయితే ఉంది. దేవుడు వెనకాలనే శివుడు పార్వతి ఉన్నాడు. ఏదైతే వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నాడు. మొత్తం మార్బుల్తో చేసారు. మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ వేరే దేవుడి దగ్గర వచ్చేసాం చూడండి. నా దగ్గర కూడా మొక్కేసి వీడియో అయితే తీస్తున్నారు. వెనకాల అయితే గుట్ట, వెనకాల చూడండి క్రికెట్ అయితే ఆడుతున్నాడు. ఇదైతే శివాలయం దగ్గర ఉంది, గుట్ట మీద. వ్యూ అయితే చాలా బాగుంది గైస్. ఇదైతే గార్డెన్ మీకు చెప్పిన కదా, గుడి లోపల అయితే ఉంది గైస్. చూడండి గైస్, ఇదైతే మధ్యలో చెట్టు, మొత్తం గార్డెన్ మధ్యలో ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ ఫాలో అయితే చేయండి గైస్. మొత్తం వీడియో అయితే 6 minutes ఉంది గైస్. మీరు కంప్లీట్గా చూడండి గైస్. ఇదైతే బర్డ్స్ ఇవి. ఇదైతే మధ్యలో చెట్టు ఇప్పుడు చూపించాను కదా గైస్. వీడైతే బావి లెక్క ఉంటుంది గైస్, వాటర్ ఉంటుంది దాంట్లో. గార్డెన్ మొత్తం చూపిస్తున్నా మీకు. ఇంకా మీది కూడా వెళ్తాం గైస్. చూడండి, ఇప్పుడు దాకా చూపించింది ఇదే. ఇప్పుడు దాకా అన్నది ఇదే బావి గైస్. చూడండి, ఇదైతే గేట్ ఓపెన్ చేసిరా, అదైతే డోర్ అయితే మూసేసిరా అని. లోపల అయితే చాలా డస్ట్ అయితే ఉంది గైస్. ఆడ కాలు కడుక్కుంటుంది తాత. మీదకి వచ్చేసినాం మళ్ళీ. ఒక అన్న అయితే వచ్చి తిరుపతి లడ్డు అని ఇచ్చేసిపోయింది మాకు. చూడండి వెనకాల వీడైతే మొత్తం ఫ్రూట్స్ చెట్టు ఉన్నాయి. సపోటా, ఆరెంజ్ అయితే ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద అయితే అన్నీ కదా. చూడండి, మీరు చూడొచ్చు చూడండి గైస్, చాలా పెద్దవి అయితే ఉన్నాయి. ఇవైతే టెంట్లు స్టేజ్. గుడి వెనకాల ఇది, గుడి వెనకాల చూపిస్తాయి. ఆనంద్ డైమండ్స్ ఉన్నాయి కదా సార్. తెలుగులో రాసింది, ఇంగ్లీష్లో రాసింది గైస్. గైస్ గుడి వెనకాల చూపిస్తాను కదా గైస్. ఇది ఆడైతే గుట్ట కనిపిస్తుంది, శివాలయం. చూడండి గైస్, గుడి ఎంకరేజ్ అయితే గుడి సైడ్. కెమెరా ఓపెన్ చేసే ముందు అయితే అన్నీ గుర్తుకొస్తాయి గైస్. కెమెరా ఓపెన్ చేసినాక అన్నీ మర్చిపోతా. చూడండి గైస్, అదే గ్లాస్ గుడి అయితే చూపిస్తాం గైస్. చూడండి, పోయిందని రాసింది గైస్. అయితే మీటింగ్ అవుతుంది ఇక్కడ. నేనైతే నీళ్ళు తాగడానికి వచ్చిపోయాను. మా ఫ్రెండ్ అయితే వీడియో తీసింది. మీటింగ్ అయితే చూడండి. ఎడ్ల రమేష్ కూడా వచ్చింది. ఇప్పుడైతే అయ్యప్ప గుడి కడుతుంది కదా డిసైడ్, వెంకటేశ్వర గుడి ఆడికైతే వచ్చేసింది. ఆడ వెంకటేశ్వర గుడి వచ్చేసింది. ఇది మొత్తం తయారైపోయినాక ఇక్కడ కూడా బ్లాగ్ తీస్తా గైస్. మీకు చూపిస్తా. ఫస్ట్ బ్లాగ్ నేనే తీస్తా అనుకుంటా గైస్. ఇంకా తయారైతే కాలేదు గైస్. ఇంకా వర్కర్స్ అయితే పనిచేస్తారు. వాళ్ళ కార్, బైక్స్ అయితే అన్నీ ఉన్నాయి గైస్. చాలా కూల్ అయితే ఉంది కదా రోడ్డు. అయితే కృష్ణుడు ఉన్నాడు గైస్, మీకు చూపిస్తే ఇప్పుడు. దాంట్లో కూడా నీళ్ళు ఉన్నాయి, డస్ట్ ఉండొచ్చు అనుకుంటాను. చూడండి, కృష్ణుడు అయితే పాము మీద అయితే నించుండు. ఇదైతే లాక్ ఉంది, వచ్చి లోపల దిగుతుండే. చూడండి, డస్ట్ ఉంది. ఇదైతే
లీఫ్లు అయితే పడ్డాయి, పైన అయితే చెట్టు ఉంది. రోడ్డు మొన్న చూపించిన టైంకి ఫార్చునర్ ఉంది. ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాం గాయస్. మీరు ఫాలో సబ్స్క్రైబ్ అయితే చేయండి. బ్యానర్ అయితే పెట్టుకోవాలి గాయస్. ఇక్కడ ఒక బ్యానర్ కూడా ఉంది గాయస్. గుట్ట దిగితే మన ఇల్లు కనిపిస్తుంది గాయస్. ఓన్లీ 200 మీటర్స్ ఉంటుంది గాయస్ మన ఇంటి నుంచి. ఇంటికైతే వెళ్తున్నాం గాయస్. ఇది బ్రహ్మరామ్ గోశాల దారి, ఆడ ఉంటుంది బ్రహ్మరామ్ గోశాల. ఇంటికి మెట్ల కాడికి అయితే వెళ్తున్నాం గాయస్. మొత్తం 6 minutes లాగైతుంది గాయస్. ఇదైతే నాది 10th వ్లాగ్, 10వ వ్లాగ్ గాయస్. ఇది తార్ ఇదైతే. చూడొచ్చు మీరు, కార్లు అయితే చాలా నిల్చున్నాడు. మెట్ల పైకి అయితే వచ్చేసాం, దిగుతున్నాం మెట్ల కిందకి. ఆవి కూడా దిగుతున్నాం గాయస్. చూడండి, ఇంటికైతే వెళ్తున్నా గాయస్. ఫాలో సబ్స్క్రైబ్ అయితే చేయండి అన్న. బాయ్ గాయస్.